ఓకే. సరే, ఏతో 2030 నాటికి 9.2 కోట్ల ఉద్యోగాలు పోతాయని చెప్పి జరుగుతున్న ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నా రివర్స్ గేర్ అయిపోతున్నారా? అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏఐ మీద దృష్టి పెడదాం, ఏఐ వల్ల మీ జాబులు ఏం పోవని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది మనం అంతా చూస్తున్నాం. అమరావతిలో ఒక పెద్ద ప్రాజెక్టు, 9 బిగ్గెస్ట్ ప్రాజెక్టులో ఇప్పుడు ఏఐ ఒక క్వాంటమ్ వ్యాలీ అని పెట్టబోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో నేను ఐటీ పెట్టాను. అదేవిధంగా ఇప్పుడు రాబోయే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రధానమైన భూమికి పోషించే ఏఐ మీద నేను దృష్టి పెడతాను అని శాన్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ చీఫ్ను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఆయన దృష్టి అంతా ఈ అమరావతిని ఏఐతో డెవలప్ చేయడం. కానీ నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ జెనీవా స్విట్జర్లాండ్ అక్కడ ఏం చెబుతుందంటే, వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పిందంటే, వచ్చే 2030 నాటికి వచ్చే 5 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశంలో 9.2 కోట్ల జాబులు పోతున్నాయని చెప్తుందన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఏఐ మాట్లాడతారు, ఏఐ జాబులు క్రియేషన్ అంటారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడేమో అదేమో జాబులు పోతాయని చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు